వెల్కమ్ టు మీడియా న్యూస్. నేను ప్రసాద్. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాబోతున్నాడా? ఈ అంశం తెర మీదకి వచ్చింది. అసలు ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాబోతున్నాడా రావట్లేదా అనే సందేహాలు చాలా మందికి వస్తున్నాయి. ఈ మధ్యనే బెంగళూరులో ఒక సమావేశంలో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ ఉండగా తన ఫ్యాన్స్ అభిమానులు సీఎం 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 అని కేకలు పెట్టారు. ఆయనను మాట్లాడకుండా ఉక్కిరి బిక్కిరి చేశారు. ఒక్కసారిగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మీద సీరియస్ అయ్యేంత పని అయింది. ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నారని పలు సందర్భాల్లో మీడియా మిత్రులు అడగగా దాన్ని దాటవేసే ప్రయత్నం చేశారు జూనియర్ ఎన్టీఆర్. ఎందుకు మళ్ళీ తెర మీదకి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ విషయము తెర మీదకి వచ్చింది? ఎందుకు పదే పదే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాబోతున్నారా? చాలా మంది అతని సన్నిహితులు రాజకీయాల్లోకి రాడు జూనియర్ ఎన్టీఆర్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే నందమూరి తారక రామారావు గారు స్థాపించిన టీడీపీ పార్టీ తెలుగుదేశం పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ ఒక మనవడి ప్లేస్ లో తెలుగుదేశం పార్టీ ఎప్పటికైనా పగ్గాలు చేపట్టాలి, నేను రాజకీయ ప్రవేశం చేయాలి, రాజకీయాల్లోకి రావాలి, ప్రజలకు సేవ చేయాలని ఏదో కొద్దిగా మనసులో ఉన్నట్టుంది అన్నట్టుగా చాలా మంది సన్నిహితులు చెప్పుకునే ప్రయత్నం చేశారు. సో ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ అంశము పదే పదే తెర మీదకి వస్తుంది? గతంలో ఒకసారి టీడీపీ కష్టాల్లో ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం కూడా చేశాడు. పార్టీని బతికించుకునే ఆలోచన చేస్తూ, పార్టీ కోసం ప్రచారం చేస్తూ, తాతగారు స్థాపించిన పార్టీని బతికించుకోవాలనే ఆలోచన నిజంగా జూనియర్ ఎన్టీఆర్ కి ఉంది. ఎంతో సంకల్పంతో, ఎంతో ఆలోచన విధానంతో బడుగు బలైన వర్గాలకు, బీసీలకు చేసిన పెద్ద పీఠం ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీని బ్రతికించుకోవాలి, అలాంటి పార్టీని నిలబెట్టుకోవాలి, అలాంటి పార్టీని కాపాడుకోవాలి. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా ఎన్నో సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ పగ్గాలు ఆయన చేతుల్లో ఉన్నాయి. ఇప్పుడు తర్వాత బాలకృష్ణ చేతికి, ఆ తర్వాత లోకేష్ బాబు చేతికి వస్తున్నాయి. అయినా కూడా జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి దూరంగా ఉన్నాడు. పార్టీకి వ్యతిరేకంగా ఎప్పుడు కూడా మాట్లాడలేని పరిస్థితి. ఇప్పుడు అక్కడ ఇక్కడ కొన్ని సమావేశాలలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని కొందరు ఆయన ఫ్యాన్స్ అభిమానులు చెప్తున్నారు. అయినా కూడా నాకు రాజకీయం ఇంట్రెస్ట్ లేదు, రాజకీయం ఇప్పట్లో నా ఆలోచన లేదు, సో భవిష్యత్తులో ఏమన్నా ఆలోచన ఉందా లేదా అనేది ఒక సందర్భం వస్తుందేమో చూడాలి. ఎందుకు సినిమా అంతా అయినట్టు సక్సెస్ఫుల్ గా కేవలం 5 నెలల్లో రాజకీయ రిజల్ట్ రాదు. ఎందుకంటే 5 నెలల పరిధిలో ఉన్న సినిమా షూటింగ్ అయినా రిజల్ట్ పాస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా, బ్లాస్ట్ అవుతుందా, అట్టర్ ఫ్లాప్ అవుతుంది అనేది కేవలం 5 నెలల సమయం పడుతుంది. కానీ రాజకీయం అంత ఈజీ కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా సినిమా స్టారే. అయినా కూడా ఎంతో సాహసంతో రాజకీయాల్లోకి వచ్చి ఫెయిల్యూర్ అయినా కూడా అతను ఓపికతోని మళ్ళీ కైవసం చేసుకుని ఈ రోజు ఏపీ గవర్నమెంట్ లో డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ అయ్యారు. అట్లాగే జూనియర్ ఎన్టీఆర్ ఏదో ఒక రోజు కూడా పార్టీలోకి వచ్చి మంచి పొజిషన్ లో ఉండి ప్రజల కొరకి, అభిమాన కొరకి ఏదైనా తెలుగుదేశం పార్టీ కాపాడుకోవడంలో జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తారని కొన్ని వర్గాలు చెప్తా ఉన్నారు. సో భవిష్యత్ కాలమే నిర్ణయిస్తుంది జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం ఎలా ఉండబోతుందో. చూస్తూనే ఉండండి మీడియా న్యూస్. నేను ప్రసాద్.